హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జిఏఎల్ క్రియేషన్స్. ఇప్పుడు మీకు వచ్చేసరికి హాఫ్ సారీ బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ చూపిస్తాను. ఇప్పుడు కటింగ్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్ని 4 మడతలుగా పెట్టుకొని ఇప్పుడు హ్యాండ్స్ అయితే మనం తీసుకుందాం. ఇది రాసి బుట్ట హ్యాండ్స్ చూడండి. రాసి బుట్ట హ్యాండ్స్ వచ్చేసరికి 10 ఇంచెస్ తీసుకున్నాము. అలాగే 2 ఇంచెస్ ఎక్స్ట్రా మనం తీసుకోవాలి బుట్టకి. చూడండి, ఎప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకునేలాగా హ్యాండ్ పొడవు 10 ఇంచెస్ అయితే డౌన్ 3 ఇంచెస్ చేసుకొని మనం కటింగ్ అయితే ఇవ్వాలి. చూడండి, అంతకుముందు మీకు రాసిబుట్ట హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా చూపించాను. చూడండి, ఇప్పుడు వచ్చేసరికి మనం బుట్ట కోసం 2.5 ఇంచెస్ తీసుకున్నాను. 10 ఇంచెస్ పొడవు తీసుకున్నాం కదా. అలాగే హ్యాండ్స్ వచ్చేసరికి 3 ఇంచెస్ చెంక డౌన్ తీసుకున్నాను. హ్యాండ్స్ అయితే లైనింగ్ మార్కింగ్ చేసాము, అయిపోయింది కటింగు. ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ పార్ట్ చూపిస్తాను. సింపుల్గా ఈజీగా గంటలో బ్లౌజ్ అయితే మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకున్నాను. చూడండి, ఇది బ్యాక్ హుక్స్లు కాబట్టి మనకి బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఓపెన్స్ మన వైపు ఉండాలి, క్లోజ్ వచ్చేసరికి ఆపోజిట్ వైపు ఉండాలి. చూడండి, 13.5 పొడవు ఇచ్చాను. అలాగే నెక్ వచ్చేసరికి బోట్ నెక్ వస్తుంది కాబట్టి 3.5, షోల్డర్ వచ్చేసరికి 3 ఇంచెస్, నెక్ వచ్చేసరికి మీకు 5 ఇంచెస్ పెట్టాను. ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసరికి మీకు అంతా టేప్ కొలతో చూపిస్తున్నాను కదా. ఈ బ్లౌజ్ వచ్చేసరికి 8.2 ఇంచెస్ వచ్చేసరికి ఖర్చుకి, చెంక వచ్చేసరికి 6 పెట్టాను. అన్నీ కూడా ఎన్ని ఇంచెస్ పెట్టాను అనేది స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నాను. నెక్ వచ్చేసరికి 2.5 పెట్టాను కింద. ఇది హాఫ్ సారీ కదా, కొంచెం చిన్నపిల్లలకి కనుక కొంచెం నెక్ డీప్ అయిపోతుంది కాబట్టి కొంచెం కింద వచ్చేసరికి మీరు తగ్గించండి. టెంపుల్ మోడల్ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మార్కింగు. ఈ బ్లౌజ్ వచ్చేసరికి టెంపుల్ మోడల్ ఇచ్చి అలాగే కింద వచ్చేసరికి చిన్న కట్టింగ్ అయితే ఇచ్చాను, కట్స్ ఇచ్చాను. చూడండి, చెంక నెక్కు అలాగే బ్లౌజ్ ఎంత వెడల్పు ఉన్నది అనేది కూడా మీకు అంతా మార్కింగ్ చేసి చూపించాను కదా. ఇప్పుడు కటింగ్ ఇచ్చేద్దాం. మీరు అదే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈజీగా 1 అవర్లో మీరు స్టిచ్చింగ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఈజీగా చేయొచ్చు. ఇది వచ్చేసరికి బోట్ నెక్ వస్తుంది, ఫ్రిన్స్ కట్ వస్తుంది. ఫ్రిన్స్ కట్కి మీకు చూపించాను కదా ఇదివరకు వీడియోలో. ఫ్రిన్స్ కట్కి కూడా మీకు అదే విధంగా ఫ్రంట్ పార్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసరికి మెయిన్ క్లాత్ వైపు మనం కటింగ్ చేసేస్తున్నాం చూడండి. మీకు ఇదివరకు చూపించాను కదా, సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా తీసుకున్నామో ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే తీసుకోవాలి. ఓన్లీ నెక్ ఒకటే మనం మార్చుకోవాలి. మీకు ఫ్రిన్స్ కటింగ్ ఎలా పెడతాం అనేది కూడా అది నేను చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ పార్ట్ తీసాం కదా, ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి మీకు స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. చూడండి, హ్యాండ్స్ కూడా కట్ వర్క్ లేస్లో ఇచ్చాడు. అదే మోడలు లంగాకి వచ్చింది. అదే వాళ్ళు రెడీమేడ్ ఇచ్చిన లేస్ పైన మనం స్టిచ్చింగ్ అయితే ఒకటి ఇచ్చేద్దాం. ఇప్పుడు వచ్చేసరికి మనం హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం. చూడండి, కింద స్కాలఫ్ వచ్చింది కదా, దానికి మనం కొంచెం పైకి పెడదాము. మెయిన్ క్లాత్ అనేది కొంచెం కిందకి పెడితే ఆ స్కాలఫ్ అనేది నీట్గా కనిపిస్తుంది. సైడ్ చూడండి, ఎక్స్ట్రా పీసెస్ అయితే జాయింట్ చేయాలి కదా. ఇప్పుడు నేను ఎక్స్ట్రా పీస్ అయితే జాయింట్ చేస్తాను.
బ్లౌజ్కి రెండు వైపులా కూడా, హ్యాండ్కి రెండు వైపులా కూడా మీకు ఎక్స్ట్రా పీస్ అయితే స్టిచ్ చేయాల్సి వస్తుంది. చూడండి రెండు వైపులా కూడా మన స్టిచ్చింగ్ అయితే ఇచ్చాం కదా. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా అతికి తరువాత మళ్ళీ దానికి బ్యాక్ సైడ్ ఆపోజిట్గా కూడా మీరు స్టిచ్చింగ్ అయితే ఇవ్వండి. చూసారా, ఇప్పుడు స్కాలప్ ఉన్నది ఆ లేస్ని మనం విడిచిపెట్టి కొంచెం డౌన్ చేసుకొని మన లైనింగ్ అయితే స్టిచ్చింగ్ ఇవ్వండి. స్టిచ్చింగ్ ఇచ్చి ఇప్పుడు వచ్చేసరికి బ్లౌజ్ని మొత్తం లైనింగ్కి మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేయండి. ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే కటింగ్ చేసుకొని చూడండి. హ్యాండ్ అయితే ఇలా స్టిచ్ చేసాం కదా, రెండు హ్యాండ్స్ ఇలా రెడీ చేశాను. ఇప్పుడు వచ్చేసరికి మీకు రాసి బుట్టకి బుట్ట పెడుతున్నాను. చూడండి, ఓ 3 స్టెప్స్ బుట్ట పెట్టండి. అది ఎలా అంటే షోల్డర్ వచ్చేసరికి మీరు కటింగ్ ఇస్తాం కదా, అటువైపు 3 కుర్చీలు పెట్టండి, ఇటువైపు కూడా 3 కుర్చీలు ఆపోజిట్లో పెట్టండి. అప్పుడు బుట్ట బాగా నీట్గా వస్తుంది. మన వైపు నుంచి కుర్చీలు పెడతాం కదా, 3 కుర్చీలు పెట్టిన తర్వాత అలాగే ఆపోజిట్ వైపు కూడా మనం 3 కుర్చీలు పెడితే అప్పుడు నీట్గా బుట్ట అనేది కనిపిస్తుంది మీకు. చూడండి, ఈ విధంగా వచ్చింది. చంక డౌన్ అనేది మీరు తీసుకోండి. చంక డౌన్ తీసుకొని కట్స్ ఇచ్చేయండి. కట్స్ ఇచ్చి మనం స్టిచ్చింగ్ అయితే ఇచ్చామంటే క్లాత్ కదలకుండా నిలకడగా ఉంటుంది. హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి కదా, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు వచ్చేసరికి మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రంట్ పార్టు. ఇప్పుడైతే మనం స్టిచ్ చేసాం కదా, దీనికి వచ్చేసరికి మనం నెక్ అనేది తీసుకుందాం. నెక్ వచ్చేసరికి 6 1/2 7 ఇంచెస్ తీసుకోండి డౌను. చూడండి, నేను వచ్చేసరికి నెక్లెస్ టైపు నెక్ ఇచ్చాను ఫ్రంట్కి. చూడండి, ఇప్పుడు వచ్చేసరికి మీకు ఫ్రంట్ ఉంది కదా, ఫ్రంట్ వచ్చేసరికి మనకు ఫ్రిన్స్ కట్ కాబట్టి 10 ఇంచెస్కి షోల్డర్ దగ్గర నుంచి 10 ఇంచెస్కి డౌన్ చేసి మార్కింగ్ చేయండి. చేసి ఇదే విధంగా మీరు మార్కింగ్ అయితే ఫ్రిన్స్ కట్కి చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి మీకు ఫ్రిన్స్ కట్కి పైపింగ్ కూడా అక్కడ చేశాను, మీకు అది వీడియో నేను చూపించలేదు, లెంత్ అయిపోతుందని. పైపింగ్ మీకు ఎలా వేయాలి అనేది లాస్ట్ వీడియోస్లో చాలా చెప్పున్నాను. పైపింగ్ చేయండి. నెక్ అలాగే ఫ్రంట్ పార్టు ఉన్నాయి కదా, ఫ్రిన్స్ కట్కి చేసాం కదా మనం 2 పీసెస్ చేసేస్తాం కదా, అలాగే ఫ్రంట్ వచ్చేసరికి 3 పీసులు వస్తాయి. ఆ పీసుల్ని మనం జాయింట్ చేద్దాం. చూడండి, పీసులు మనం 2 వైపులా కూడా జాయింట్ చేసేద్దాం. ఫ్రంట్ పార్ట్ మెయిన్ పార్ట్కి ఉంది కదా, దానికి మాత్రం మీరు పైపింగ్ చేయండి.
ఓకే, మీరు ఎక్స్ట్రాగా చెంక దగ్గర వచ్చేసరికి ఎక్స్ట్రా పీస్ కనిపిస్తుంది మీకు ఫ్రంట్ పార్ట్ అతికిన తర్వాత, అది మనకి చెంకలోతుగా ఉపయోగపడుతుంది. కొంచెం మనం తీసుకునేటట్టయితే చెంకలోతు కూడా మనకు కవర్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసరికి మీకు బ్యాక్ పార్ట్ చూడండి, టెంపుల్ టైప్ డిజైన్ అయితే దాని మీద మార్కింగ్ చేశాను కదా. టెంపుల్ టైప్ మార్కింగ్ చేశాను చూడండి. బ్యాక్ పార్ట్ అనేది కొంచెం మడత పడినట్టు అనిపిస్తుంది, కానీ దాని మీద నేను కటింగ్ ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చేసరికి మీకు టెంపుల్ టైప్ అయితే కటింగ్ చేశాను. లైనింగ్ పైన నెక్ అయితే ఇచ్చాను. ఇప్పుడు వచ్చేసరికి కిందన చిన్న 2 కట్స్ ఇలా కొంచెం ఇవ్వండి. స్కాలఫ్ 2 కట్స్ ఇస్తే కొంచెం నీట్గా ఇదో మోడల్గా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసరికి మనం లైనింగ్ క్లాత్ పైన కటింగ్ అయితే ఇచ్చాము, నెక్ కటింగు. ఇప్పుడు మెయిన్ క్లాత్ అలాగే మనం పేపర్ బక్రం తయారు చేసుకొని పేపర్ బక్రం పైన మనం స్టిచ్చింగ్ అయితే ఇచ్చాను కదా లైనింగ్ క్లాత్కి. వేరే లైనింగ్ క్లాత్, అదే లైనింగ్ క్లాత్ని వేరే ముక్కతో మనం పేపర్ బక్రాన్ని రెడీ చేసి పెట్టాను. మీకు చాలా వీడియోస్లో చూపించాను. మనం ఎప్పుడు నెక్ కూడా స్పేర్గా మనం రెడీ చేసుకొని పెట్టాను నేను. ఇప్పుడు వచ్చేసరికి మనం లైనింగ్ క్లాత్ వైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ పేపర్ బక్రం ప్లస్ మెయిన్ క్లాత్ అన్నీ కూడా కవర్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే ఇస్తున్నాను. చూడండి, 2 స్టెప్స్ స్కాలఫ్ అయితే ఇచ్చాను. ఓకే, నెక్ అయితే మనం కట్స్ ఇచ్చి మెయిన్ క్లాత్ని అయితే తిరిగేస్తాం. చూడండి, మెయిన్ క్లాత్ బయటకు వచ్చేలా కొంచెం తిరిగేసి దానిపైన మనం స్టిచ్చింగ్ అయితే ఇవ్వాలి. మెయిన్ క్లాత్ వైపు నుంచి మనం స్టిచ్చింగ్ అయితే ఇవ్వాలి. చూడండి, మెయిన్ క్లాత్ వైపు నుంచి స్టిచ్చింగ్ అయితే ఇచ్చాను కదా. చూడండి, నీట్గా టెంపుల్ నెక్ అనేది మనకి చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి మీకు 2 వైపులో, ఒకవైపు చూపించాను, 2వ వైపు కూడా సేమ్ అదే విధంగా మీరు కటింగ్ అయితే చేసుకోవాలి, స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసరికి బ్యాకు రౌండ్ ఉంది కదా, టెంపుల్ నెక్ కాకుండా రౌండ్ ఉంది కదా, దానికి నేను లేస్ అయితే ఇచ్చాను గోల్డ్ కలరు. బ్యాక్ హుక్స్లు పెట్టాం కదా, దానికైతే నేను లేస్ ఇచ్చాను. అలాగే ఫ్రంట్కి కూడా లేస్ ఇచ్చాను. చూడండి, ఫ్రంట్ పార్ట్కి కూడా మనం లేస్ ఇచ్చాను. చూడండి, షోల్డర్ దగ్గర షోల్డర్స్ 2 కూడా షోల్డర్ జాయింట్ చేసుకోండి. అలాగే బ్లౌజ్ మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా స్టిచ్చింగ్. ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్ అనేది మనం అటాచ్ చేద్దాం. చూడండి, హ్యాండ్స్ వచ్చేసరికి మనం జాయింట్ చేసినప్పుడు షోల్డర్ దగ్గర మార్క్ పెడతాం కదా, ఆ కట్టించిన దగ్గర షోల్డర్ మనం కరెక్ట్గా వచ్చేలాగే ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. లేదు మనం కొలుచుకుంటూ చివరి నుంచి కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా సింపుల్గా మనం నేర్చుకోవడానికి మీకు బాగుంటుంది. హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేశాను. ఇప్పుడు వచ్చేసరికి మీకు పైపింగ్ ఇస్తున్నాను. బ్లౌజ్ అంతా కూడా కింద నడుము దగ్గర వచ్చేసరికి చుట్టూ కూడా నేను పైపింగ్ ఇచ్చాను. గోల్డ్ కలరు ముక్క తీసుకొని గోల్డ్ కలర్ ముక్కతో మీకు చుట్టూ కూడా పైపింగ్ ఇచ్చాను.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, పైపింగ్ అయితే మనం చేసాం కదా. చూడండి, మీకు ఇదివరకు వీడియోలో థ్రెడ్ పైపింగ్ ఎలా చేయాలనేది కూడా చూపించాను. ఇది సింపుల్ మెథడ్. చూడండి, ఇలా వచ్చేసరికి పైపింగ్ అయింది కదా. దీనిపైన మనం మరొక స్టిచ్ అయితే చేయాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్ లూజ్ ఎంత ఉంది చూసుకొని ఆవిడ సైజుని ప్రకారం అయితే 4.5 ఉంది హ్యాండ్ లూజు. అలాగే చంక్ వచ్చేసరికి 6.5 ఉంది. ఇది నడుము వచ్చేసరికి 28 సైజ్. చూడండి, ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న కామెంట్ చేయండి. బ్లౌజ్కి హ్యాంగింగ్స్ కూడా రెడీ చేసి పెట్టాను. చూడండి, రెండు వైపులా హ్యాంగింగ్స్ అయితే పెట్టేసాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూడండి, హ్యాంగింగ్స్ అయితే రెడీ అయిపోయింది కదా. హ్యాంగింగ్స్ వచ్చేసరికి ఇలా వచ్చాయి. బ్లౌజు, హ్యాండ్స్, చూడండి ఇలా వచ్చేసరికి మీకు ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. Okay, thank you for watching videos.